హాయ్ ఫ్రెండ్స్, నేను మిశ్రామ్. వెల్కమ్ టు మై ట్యూటోరియల్స్. ఇక్కడ పోస్టర్ చూస్తున్నారు కదా, దీన్ని డ్యూయల్ కలర్ పోస్టర్ గా ఎలా మార్చాలో చూద్దాం. ముందుగా ఈ పోస్టర్ ని బ్లాక్ అండ్ వైట్ లోకి మార్చుకోవాలి. ఇందుకోసం బ్లాక్ అండ్ వైట్ న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ క్రియేట్ చేసుకోవాలి. షాడోస్ అండ్ హైలైట్స్ కరెక్ట్ గా కనబడడం కోసం కలర్ సైడర్స్ ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు సాలిడ్ న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ క్రియేట్ చేసి అందులో రెడ్ కలర్ ఫిల్ చేసుకోవాలి. ఈ లేయర్ బ్లెండ్ మోడ్ ని నార్మల్ నుంచి ఓవర్లే కి మార్చుకోవాలి. లేయర్ మాస్క్ సెలెక్ట్ చేసుకుని గ్రేడియంట్ టూల్ పిక్ చేసి ఇమేజ్ పై లెఫ్ట్ నుంచి రైట్ కన్నా రైట్ నుంచి లెఫ్ట్ కన్నా డ్రాగ్ చేయాలి. లేయర్ మాస్క్ ను గమనించండి. బ్లాక్ ఉన్న చోట కలర్ ని హైడ్ చేసింది, వైట్ ఉన్న చోట కలర్ రివీల్ చేసింది. ఈ లేయర్ ని న్యూ లేయర్ బటన్ లోకి డ్రాగ్ చేసి డూప్లికేట్ లేయర్ క్రియేట్ చేయండి. ఇప్పుడు ఈ లేయర్ మాస్క్ ని సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో కంట్రోల్ పట్టుకుని ఐ ప్రెస్ చేస్తే రివర్స్ అవుతుంది. 2 లేయర్స్ లో రెడ్ ఫిల్ చేస్తాం కాబట్టి ఇమేజ్ మొత్తం రెడ్ గా కనబడుతుంది. ఇప్పుడు ఒక లేయర్ లో కలర్ మారుద్దాం. ఏం కలర్ మారుద్దాం? సరే, బ్లూ కలర్ మార్చి చూపిస్తాను. ఇమేజ్ ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడం కోసం న్యూ అడ్జస్ట్మెంట్ కర్వ్ లేయర్ క్రియేట్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేయండి. అర్థమైంది కదా? కలర్ పోస్టర్ ని డ్యూయల్ కలర్ పోస్టర్ గా ఎలా మార్చొచ్చు.